వస్తున్నాయి కదా, నువ్వు చనిపోయే స్థితిలోకి వెళ్తున్నావు, నీ కుటుంబీకులు చనిపోయే పరిస్థితులకు వెళ్తున్నారు, భయంకరమైన అప్పుల బాధలు, భయంకరమైన కష్టాలు, చచ్చిపోవాలన్న బతకాలా తెలియని పరిస్థితుల్లో ఇంకా నువ్వు ఆత్మీయంగా నిద్రపోతున్నావు. దేవుని చిత్తం చేయకుండా నువ్వు నిద్రపోతున్నావు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ నువ్వు నిద్రపోతున్నావు. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునే మనస్సు నీలో లేదు. యోనా పైన అంత జరుగుతున్నా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎందుకు తెలుసా? ఆత్మీయమైన నిద్ర యోనా, శారీరకమైన నిద్ర కాదు అది. దేవుని నుంచి పారిపోదామని వెళ్ళిపోతే దురాత్మ మంచి నిద్ర కలగజేశాడు. చక్కగా అలా పడుకొని ఉన్న యోనా దగ్గరికి ఓడ నావికుడు వచ్చి, ఓ ఈ నిద్రపోతా, పైన ఎంత భయంకరమైన శ్రమ ఎదుర్కొంటే నువ్వు ఎలా నిద్రపోతున్నావు? లే, నీ దేవునికి ప్రార్థన చేయి. వాళ్ళకి తెలిసింది ఏంటంటే కష్టము వచ్చినప్పుడు